హాయ్ వ్యూవర్స్, హస్తప్రయోగం వలన మీకు నష్టాలేంటి? హస్తప్రయోగం చేయడం మంచిదా? లేకపోతే హస్తప్రయోగం ఇంకా న్యాచురల్ ఏదైతే మీరు కలుస్తారో అంటే దాంట్లో డిఫరెన్స్ ఏంటి? ఈరోజు నేను చెప్తాను. ఎన్నోసార్లు చెప్పాను కానీ ఈరోజు మీరు చూడండి, ఒక వెరైటీగా చెప్తాను నేను. ఒకవేళ మనకు ఏదైనా కేసెస్ వస్తే మనం మాట్లాడదాము. హస్తప్రయోగం వలన ఎప్పుడైనా సరే మనకు నష్టాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మీకు అక్కడ కూడా మీకు వీర్యం వెళ్తుంది, ఇక్కడ కూడా వెళ్తుంది నేచురల్లో. కానీ హస్తప్రయోగంలో ఎప్పుడైతే వీర్యం వెళ్తుందో మీకు ఇబ్బందులు చాలా అవుతాయి. అక్కడ మీకు ఏంటంటే నష్టాలు అవుతాయి, నరాలు డ్యామేజ్ అవుతాయి, అక్కడ సర్క్యులేషన్ మంచిగా పోదు, అక్కడంతా మీకు టైమింగ్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వ్యూవర్స్, ఒక కాల్ వచ్చింది, మనం మాట్లాడదాము. హలో నమస్తే సార్. సార్, నేను డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ అండి. మీ ఏజ్ 42, వెయిట్ 65 kgs, 5.6 హైట్. ఇప్పుడు 15 ఏళ్ళు అయింది మీకు. యూజువలీ మ్యారేజ్ అయ్యి యూజువల్లీ 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు టైమింగ్ 1 సెకండ్ అవుతుంది. చెప్పండి, మీరు వివరంగా చెప్పండి. మీరు వివరంగా ఇంకా మీ కంప్లైంట్స్ చెప్పండి, నేను వింటున్నాను. సార్, అప్పుడు స్టార్టింగ్ లో నాకు తెలియక లేడీస్ ప్రయోగం చేశారు సార్. ఇది నేను 2 ఏళ్ళు అలవాటు పడిపోయాను. అప్పుడు దానివల్ల మెత్తగా అయిపోతుంది, మెత్తగా ఉంటుంది సార్. కరెక్ట్. ఒక 1 minute లో అయిపోతుంది సార్. పవర్ ప్లే చేసినా కూడా అయ్యి ఒత్తుకున్నా కూడా ఒకటి అయిపోతుంది సార్. పవర్ ప్లే కూడా చేస్తే అలా అవుతుంది. ఈ ఇబ్బందులు, ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి అవుతున్నాయి చెప్పగలుగుతారా? మీరు మ్యారేజ్ 15 ఏళ్ళు అయింది, పిల్లలు కూడా ఉన్నారు. మరి ఏంటి ఇది టైమింగ్ డైరెక్ట్లీ ఎందుకు మీకు ఇలా అయినట్టు కనిపిస్తుంది? సార్, ఈ మధ్య అంత ముందే ఐడియా లేదు సార్. మరి స్ట్రెస్ ఉందా మీకు? ఎక్కువ ఏదైనా టెన్షన్ ఉందా? ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తే దీని గురించి ఆలోచించేమొచ్చా సార్. ఈ మధ్య వీడియోలు చూసాక అంతకుముందు నాకు వీటి గురించే తెలియదు అసలు దీనివల్ల ప్రాబ్లం ఉందని. అంటే ఇది అసలు ప్రాబ్లం ఉందని తెలియదు, ఇట్లనే పోతుంది. ఇట్లానే అప్పుడు ఏదో 2 సంవత్సరాలు 10 చేసాము. దీని గురించి అయితే నాకే తెలియదు. ఇంతవరకు అయితే సబ్జెక్ట్ ఏం రాలేదు. ఇంతవరకు అయితే మాకైతే బాగానే ఉంది. ఇది చూసిన తర్వాత ఇది ప్రాబ్లం నాకు అర్థమైంది. ఏది చూసిన తర్వాత? మన వీడియోలు చూసిన తర్వాత అర్థమవుతుంది కదా అంతా క్లియర్లీ? అవును సార్, అర్థమవుతుంది సార్. దాంట్లో 1 నిమిషాలు అవుట్ అయిపోతుంది సార్. అవునవును. మీ పార్ట్నర్ కూడా అంటే ఇబ్బంది ఉంది కదా దీంతో? అసలు ఏం చెప్పదు సార్ పాపం. అసలు నా పార్ట్నర్ అసలు పొరపాటు మాకు ఉన్నామంటే అసలు పట్టించుకోదు. అసలు తింటేనే భయం ఆమెకి. ఆమెకి అదంటేనే భయం. అసలు ప్రాబ్లం అని ఇప్పటివరకు చేతి మీకు ఎప్పుడు అసలు ఫోన్ చేయకపోయినా యూట్యూబ్ లో చూసినప్పుడు. అవునవును. అదే లేదు, ఇప్పుడు యూట్యూబ్ లో చూసిన తర్వాత ఇది తప్పు చేశాను కదా, ఇది కాదని చెప్పి నాకు అర్థమై మీకు ఫోన్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మీకు అర్థమైంది, అదే చాలు. మీరు ఆలోచించారు, మీరు కూడా మంచి మనిషి, అట్లనే ఉండాలి. మీరు ఏంటంటే ఇది ఒకటి ప్రాబ్లం, మీ ఒక్కరి ప్రాబ్లం కాదు కదా, ఇద్దరు ప్రాబ్లం. అది అంటే ఇప్పుడు ఈ పెళ్ళైన తర్వాత కూడా హస్తప్రయోగం అలవాటు ఉండేనా మీకు? అప్పుడు రోజు చేస్తుండేనా అట్లా? ఐడియా లేదు, ఎప్పుడో కదా సార్. అంటే 3 నెలలకు 4 సార్లు 5 సార్లు చేసి ఉండదు సార్. 2 సంవత్సరాలు అంతే తర్వాత దాని జోలు బాగా. ఓకే. నాకు తెలియదు ఈ ప్రాబ్లం తెలియదు సార్ అసలు. ఓకే. పెళ్ళిన తర్వాత అయినా తర్వాత 2 సంవత్సరాలు తర్వాత ఎప్పుడు చేయలేదు సార్. సరే, అయితే ఇప్పుడు మీకు షుగర్ అయితే ఏం లేదు కదా? ఏం లేదు సార్. మందులు ఏం లేదు సార్, అసలు ఏం లేదు. వెయిట్ తగ్గిస్తారా మరి కొంచెం? తగ్గాల సార్. 65 అంటే వెయిట్ తగ్గియాలి. 65 అంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. ఎలా, పొట్ట ఉందా? అంటే పొట్ట లేదు సార్, మామూలుగానే ఉంది. కొంచెం వాకింగ్ చేయండి పొద్దున పూట. సార్ ఎన్నింటికి సార్? పొద్దున పూట ఎప్పుడు లేస్తారు మీరు? మేము 6:30 గంటలు లేస్తాం సార్. స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు, 6:30కి లేస్తాం. అంతే, ఆ టైంకి కొంచెము ఒక అర్ధగంట వాకింగ్ చేసి రండి. మంచిగా రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి, ఏదో చేసి కొంచెం ఫిట్ ఉండండి. ఇక మన మెడిసిన్స్ తో ఇక మస్తు రెస్పాన్స్ వస్తుంది మీకు. ఇది 1 సెకండ్లో అయిపోతుంది అంటే ఇది మంచిది కాదు. స్టార్ట్ అయ్యే ముందే అయిపోతుంది. మంచిగా ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు 7 నిమిషాల వరకు చేయగలగాలి. వీర్యాన్ని గట్టిగా చేసే మందులు ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఉంటాయి. దీని గురించి టెన్షన్ తీసుకొని అవసరం లేదు. చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ రెగ్యులర్లీ వాడండి. ఎలా అది మీకు నియర్లీ ఇప్పుడు మీరు చెప్పే కంప్లైంట్స్ ని బట్టి మంచిగా 3 నుంచి 4 నెలలు వాడాలి. ఓకే, అది ఎలా వాడాలి ఏంటి డీటెయిల్స్ అంతా మీకు చెప్తారు. ఓకే, నేను మా అసిస్టెంట్ మీకు కాల్ చేస్తారు.
అంటే మీరు ఒక్కసారి పలసగా పడుతుంది, ఈరే ఒక్కసారి మందంగా పడుతుంది సార్. అవునవునవును, చెప్తానండి, చేస్తాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే చలి ఎక్కువ కదా, దాని వలన కూడా అంటే ఇలా చాలా మందికి బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పోక ఇబ్బందులు అవును వస్తాయి. సార్, అవును సార్. నరాలన్నీ అన్నం ఒత్తుకుపోతాయి. సైజ్ తగ్గిందో తగ్గలేదు మరి ఐడియా లేదు సార్. మరి నాకైతే మరి ఫస్ట్ అంగం అన్నం సైజ్ తగ్గిందో తగ్గలేదు తెలియదు సార్. మరి నాకైతే బాగానే ఉన్నప్పుడు 4 అయితే అయితే ఉన్నట్టు తెలియకపోతే వదిలేండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు అస్సలు ఈ ప్రాబ్లం చెప్పారు కదా టైమింగ్ది, దాన్ని ఇదే సార్, చూసుకుందాం. ఇదే టైమింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కాల్ సార్. చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. మీకు మన కన్వర్జేషన్ విని చాలా మందికి వాళ్ళకు కూడా ఒకవేళ నాలెడ్జ్ వస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటాం మనం. అవును సార్, అవును సార్. మీ లెవెల్ ఉంటే బాగుంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. అయితే ఇలాగా యూజువల్లీ ఏంటంటే చాలామంది కొంచెం అలవాట్లకు పడతారు. దాని తర్వాత ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత అసలు ఈయనకు అసలు తెలియదు ఈ ఆర్గాజం ఏంటి అంటే ఇంత తొందరగా కూడా అయిపోతుంది, అది ఒక నార్మల్ కాదు అన్నట్టు ఈయనకు అసలు తెలీదు. ఇప్పుడు మీరు విన్నారు. అయితే ఇలాంటి వాళ్ళు చాలా పేషెంట్స్ ఉన్నారు నా దగ్గర, ఎవరికైతే అసలు తెలీదు. మన వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన వచ్చింది, అవును కరెక్ట్, ఇది ఏంటంటే ఇంకా మనం ఇంకాసేపు మేము చేయాలి. వాళ్ళకు అది మైండ్లో వస్తుండే కానీ ఎలా చేయాలి, ఎవరికి చెప్పాలి ఏందన్నట్టుండే. మన వీడియోస్ వాళ్ళ మనసుకు టచ్ అవుతున్నాయి. సో వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేశారు, చాలామంది వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి. నా ఛానల్ ఎంత తొందరగా అంటే సబ్స్క్రైబర్స్ పెరిగారంటే మీరు ఇమాజిన్ చేయరు. అలా అంత తొందరగా చాలా తక్కువ మందికి అవుతాయి. సో వ్యూవర్స్, నా థ్యాంక్ యూ సో మచ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. యూస్ఫుల్ ఉంటాయి, ఏది కమర్షియల్ కాదు, అది యూస్ఫుల్ ఉంటాయి వీడియోస్ అన్నీ. మీకు అన్నీ ఎక్సర్సైజ్ ఏం చేయాలి, డైలీ రెమెడీస్ ఏముంటాయి, ఏ జ్యూసెస్ తాగాలి ఏంటి అన్నీ ఉంటాయి అందులో. మా టీము మేము అందరం చాలా కష్టపడి వీడియోస్ తయారు చేస్తున్నాము. నిదానంగా కూర్చొని మంచిగా వినండి. అలాంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు కూడా కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి, మాట్లాడండి. మీరు మీ సొల్యూషన్ తీసుకోండి, అంతేగాని ఆ ప్రాబ్లం అలాగే పెట్టి బ్రతికేయకండి. ఇప్పుడు నేను ఏం చెప్పారు ఈయన, ఆమెకు అసలు భయపడుతుంది, అస్సలు చెప్పదు ఆమె. అలా కూడా బ్రతకొద్దు కదండి, వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి. ఇవాళ రేపు అమ్మాయిలు అయితే అసలు ఒక్కరోజు చేయకపోతేనే అని వెళ్ళిపోతున్నారు బయట, అలాంటి కూడా అమ్మాయిలు ఉన్నారు. అయితే ఎవరైతే ఏజ్ ఉంది 45, 50, 60, 65 వాళ్ళు అందరూ మీరు జాగ్రత్తగా వినండి. మీకు ట్రీట్మెంట్ ఉంది, మీరు డిసప్పాయింట్ అవసరం లేదు. నేను డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, నేను ఎండీ చేశాను. నేను లాస్ట్ 24 years నుంచి కష్టపడి మెడిసిన్స్ తయారు చేశాను. నేను, మా టీము అందరూ, మా కెమెరామెన్, వీళ్ళు అంటే ఎడిటర్స్ ఎంత కష్టపడతారంటే మీరు ఇమాజిన్ చేయరండి. మాకు చాలా కష్టపడతాం మేము. మీ దగ్గర ఈ వీడియో ఇలా వచ్చేస్తుందంటే అది ఉట్టిగా రాదు. అయితే మీరు దాంతో ఏమేమి ఉపయోగాలు అంటే ఏమేమి అడ్వాంటేజ్ తీసుకుంటారో తీసుకోండి, అంతేగాని ఉట్టిగా చూసి జస్ట్ అట్లా వెళ్ళిపోకండి. ఏదైనా ఇది కమెంట్ చేయడం అది కూడా చేయకండి. ఎవరికైతే అవసరమో వాళ్ళే, ఎవరికైతే పిల్లలు లేరు, ఎవరికైతే అంటే ఈ లైంగిక సమస్యలు ఉండి విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు, డిస్ప్యూటెడ్ మ్యారేజ్ అవుతున్నాయి, అలాంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.